నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డికి అవగాహన లేదన్న హరీష్ రావు, మేడిగడ్డ మీద సీఎం చెప్పేవన్నీ అవాస్తవాలేనని విమర్శ. మైసూరు మహారాజా కాలేజీ మైదానంలో జానకమ్మ పార్థివ దేహం, నివాళులు అర్పించేందుకు భారీగా వస్తున్న అభిమానులు. షాబాద్ లో నరమేధం సృష్టించిన రాజ్ కుమార్ కోసం గాలింపు, పారిపోయాడా ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు. జూన్లో రష్యా నుంచి భారత్ రికార్డు స్థాయిలో చమురు దిగుమతి, కొనుగోళ్లలో రెండో దేశంగా నిలిచిందని CREA వెల్లడి. మళ్లీ మూతపడిన హార్ముజ్ జలసంధి, అనుమతి లేని మార్గంలో వెళ్తున్న నౌకపై ఇరాన్ దాడి. ప్రాజెక్టులపై కనీస పరిజ్ఞానం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ వద్ద నీళ్లు ఎత్తిపోయవచ్చని విశ్రాంత ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నా ఎందుకు ఎత్తిపోయట్లేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో పలువురు మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రైతులకు నీళ్లు ఇవ్వడంపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. నిన్నటి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పొలాల్లో నీళ్లు బారించండి ముఖ్యమంత్రి గారు అంటే ఆయన నోటి వెంట అబద్ధాలు, బూతులు బారిస్తూ ఉన్నాడు. ఇలా రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు కావాల్సింది త్రాగునీరు, సాగునీరు. ముఖ్యమంత్రి గారి శాపనార్థాలు ఈ రాష్ట్ర ప్రజలకో రైతాంగానికి అవసరం లేదు. ఇంత నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి కనీసం నీకు నువ్వన్న టీవీలో చూసుకొని తప్పు మాట్లాడినా అని బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మొన్న ఏమన్నాడు మీరే చూసిండ్రు. అరే నల్లల నీళ్లుంటే కదా, నల్ల తిప్పితే కదా బిందెల నీళ్లు పట్టుకుంటాం, చెంబుల నీళ్లు పట్టుకుంటాం. రాష్ట్రంలో ఎలినినో వచ్చింది, కరువు వచ్చింది, వాననే పడతలేవు, నీళ్ళే లేవు, యాడికెళ్ళి ఎత్తాలన్నాయా అని మాట్లాడింది. మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టి లైవ్లో చూపించిన చూడు బై, నిన్న 1,20,000 పోయినాయి, ఇప్పుడు ఈ నిమిషానికి 88,000 పోతున్నాయని నేను మొన్న మీకు మీడియా సమావేశంలో లైవ్ టెలికాస్ట్లో పెట్టి చూపించిన. కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి స్పష్టంగా అక్కడ నిలబడి గలగలబారుతున్న గోదావరి జలాలను కేటీఆర్ గారు మీడియా సమక్షంలో కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఆ రోజు చూపించడం జరిగింది. దాంతో నాలుక గరుచుకొని నిన్న మళ్ళీ కొత్త రాగం అందుకున్నాడు. నిన్నేమంటాడు, లేలే నీళ్ళు ఉన్నాయి కానీ NDSA చెప్పదాకా ఎత్తము అని కొత్త కథ పెడతాడు. ఇంకో మాట ఏమంటాడు ముఖ్యమంత్రి గారు అంటే, నిన్న మీరు చూసింటారు, మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నేపల్లి దగ్గర నీటిని ఎట్లా ఎత్తుతావు అని మాట్లాడతాడు. నాకు జాలి కలుగుతుంది నేను చూస్తుంటే. ముఖ్యమంత్రిగా నువ్వు 31 నెలలు పూర్తి చేసుకున్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూయకుండా నీళ్లు ఎలా ఎత్తాలో కూడా అవగాహన నువ్వు పెంచుకోవడం మీద నిన్ను చూస్తే నాకు జాలేస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు నిన్న గమనించిందో లేదో, ఈయన మాట్లాడగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి మైక్ తీసుకున్నాడు మధ్యలో. ఈయన తప్పు మాట్లాడిండని ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుర్ర వెలిగింది. మధ్యలో ఆయన మైక్ తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయన తప్పును సరిచేసే ప్రయత్నం చేసిండు. అందుకే నేను జాలి కలుగుతుంది రేవంత్ రెడ్డి మీద అన్న. 31 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసినాక కూడా విషయ పరిజ్ఞానం పెంచుకోలే, బూతులు తప్ప నీకు విషయ పరిజ్ఞానం పెరగలే. రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడంగానే అఫ్కోర్స్ ఫ్రీ ఫ్లోలో కూడా కన్నేపల్లి మోటార్లు ఎత్తుతాం, కన్నేపల్లి మోటార్లు స్టార్ట్ చేస్తాం, నీళ్ళు ఎత్తుతాం. కానీ మరి మీద అన్నారం సుందిల గేట్లు ముయ్యాలి కదా అని ఆయన సరి చేసే ప్రయత్నం చేసిండు. విషయం సింపుల్. 93.5 మీటర్ల ఎత్తులో కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్లు నడుస్తాయి. గోదావరిలో ఇలా 1,00,000 క్యూసెక్కుల వరద పోతా ఉంది. 1,00,000 క్యూసెక్కుల వరద పోయినప్పుడు దాని లెవెల్ 97 మీటర్లు ఉంటాయి. అంటే గేట్లు తెరిచి ఉన్న 97 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. నీకు కావాల్సింది 93.5 మీటర్లు మాత్రమే. కావలసిన నీళ్లు ఉన్నది, కావలసిన ఎత్తు హెడ్ రెడీగా ఉన్నది, మోటార్లు ఒత్తు నీళ్ళు వస్తాయి బయట. ఈ విషయాన్ని నేను కాదు, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చాలా స్పష్టంగా తమ లేఖలో రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ నీటిపారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నీళ్లు ఎత్తొచ్చు అని అఫీషియల్గా లేఖ రాసింది. ఆ లేఖను బయట పెట్టండి.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 6గురిని హత్య చేసిన నిందితుడు రాజ్కుమార్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. నిన్న నిందితుడు ఉపయోగించిన కారును చేగూర్ రైల్వే ట్రాక్ సమీపంలో పోలీసులు గుర్తించారు. అదే ప్రాంతంలో రాజ్కుమార్ కు సంబంధించిన ఆధారాలు ఏవైనా లభ్యమవుతాయా అని పోలీసులు నిశితంగా పరిశీలించారు. నిన్న 6గురిని హత్య చేసిన అనంతరం తన తండ్రికి రాజ్కుమార్ ఫోన్ చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో పోలీసులు పరిసర ప్రాంతాలను లోతుగా గాలించారు. అయినా ఆధారాలేమీ లభ్యం కాలేదు. నిన్ననే రాజ్కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇప్పటికే రాజ్కుమార్ ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయల బహుమతిని పోలీసులు ప్రకటించారు. నిన్న అరగంట వ్యవధిలో 3 ప్రాంతాల్లో 6గురిని రాజ్కుమార్ బలి తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. హైదరాబాద్ వనస్థలిపురంలోని పనామా వద్ద ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. రోడ్డు పక్కన పడి ఉన్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహంపై కత్తిపోట్లు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడైనా హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి మృతదేహాన్ని పడేశారా లేక అక్కడే కత్తితో దాడి చేసి చంపారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో స్పందించకపోవడం దుర్మార్గమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేయాలనే కుట్రలు పన్నుతున్నారని కృష్ణయ్య నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి చర్యలకు వ్యతిరేకంగా విద్యార్థి కుల సంఘాలు సంయుక్తంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 14న జరిగే సత్యాగ్రహ దీక్షను అందరూ జయప్రదం చేయాలని కృష్ణయ్య కోరారు. పిల్లల చదువు దెబ్బతీసేందుకు కుట్ర చేస్తుండు. తెలంగాణ మూమెంట్ లాగా తీసుకొస్తాం, మీరందరూ కలిసి రావాలని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అది ఏమాత్రం జాప్యం చేయకుండా ఇప్పుడు విద్యార్థులను ఆదుకోవడానికి 120 బీసీ హాస్టళ్లు, 150 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలి. అదే విధంగా ఫీజుల బకాయిలు 8,000 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలి. అందులో భాగంగా ఈ నెల 14న జరుగుతున్న సత్యాగ్రహ దీక్షకు అందరినీ నేను ఓపెన్ గా ఆహ్వానిస్తున్నా. వచ్చి మీరు మద్దతు ప్రకటించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో కాలేజీలు బైకాట్ చేసి ర్యాలీలు తీసి ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసులు ముట్టడి చేయాలని చెప్పి పిలుపునిస్తున్నారు. పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. అమెరికా ఇరాన్ దాడులు ప్రతిదాడులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. హార్ముజ్ జలసంధిలో సైప్రస్ జెండాతో వెళుతున్న వాణిజ్య నౌకపై తొలుత ఇరాన్ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో నౌకలోని ఇంజిన్ రూమ్ దెబ్బతినగా ఒకరు గల్లంతయ్యారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు హార్ముజ్ జలసంధి మూసి ఉంటుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ప్రకటించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా టెహ్రాన్ పై 3వ విడత దాడులు చేపట్టింది. ఇరాన్ తీర ప్రాంతాలపై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. ప్రతిగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై టెహ్రాన్ ప్రతిదాడులు చేపట్టింది. అనుమతించిన మార్గంలో ప్రయాణించాలని తాము చేసిన హెచ్చరికలను నౌకలోని సిబ్బంది బేఖాతరు చేయడంతో కాల్పులు జరిపినట్లు ఐఆర్జీసీ తెలిపింది. ప్రతిచర్యగా అమెరికా సైన్యం ఇరాన్పై 3వ విడత క్షిపణి దాడులకు దిగింది. దక్షిణ ఇరాన్లోని సైనిక స్థావరాలు, వాణిజ్య సముదాయాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్లోని 140 లక్ష్యాలపై దాడులు చేపట్టినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. క్షిపణి, డ్రోన్ ప్రయోగ కేంద్రాలు సహా ఆయుధ డిపోలు, సమాచార పరికరాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ దాడులు చేపట్టినట్లు ఎక్స్ వేదికగా వివరించింది. దక్షిణ ఇరాన్లోని బందర్ అబ్బాస్, సిరిక్ పట్టణాల్లో భారీ పేలుళ్లు శబ్దాలు వినిపించాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఖుజెస్తాన్ ప్రావిన్స్ లోని 3 నగరాలపై క్షిపణి దాడులు జరిగాయని తెలిపింది. బుషెహర్ ప్రావిన్స్ లో సైనిక అవుట్ పోస్టులు ధ్వంసమయ్యాయని పేర్కొంది. పోర్టు నగరం జస్క్లో 10 పేలుళ్లు సంభవించాయని ఇరాన్ ప్రభుత్వానికి చెందిన ఐఆర్ఎన్ఏ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు చేపట్టింది. యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్లోని అమెరికా సైనిక స్థావరంలో ఉన్న పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థ సహా ఆయుధ డిపో, రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్జీసీ పేర్కొంది. బహ్రెయిన్లో అమెరికా సమాచార వ్యవస్థ సహా రాడార్ సైట్లను ధ్వంసం చేసినట్లు వివరించింది. ఖతార్లో అల్ ఉదైత్ వైమానిక స్థావరంపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు తెలిపింది. ఈ దాడిలో యుద్ధ విమానాల నిర్వహణ, మరమ్మతు కేంద్రం సహా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ధ్వంసమైందని వెల్లడించింది. జోర్డాన్లోని ప్రిన్స్ హసన్ వైమానిక స్థావరంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో పాటు MQ-9 డ్రోన్లు ఉన్న హ్యాంగర్లను ధ్వంసం చేశామని ఐఆర్జీసీ తెలిపింది. ఒమన్లోని దుమ్క్ ఓడరేవుపై చేపట్టిన దాడుల్లో అమెరికా విమాన వాహక నౌకలు ఉపయోగించే లాజిస్టిక్స్ ఇంధన కేంద్రాలు ధ్వంసమైనట్లు వివరించింది. ఏకపక్ష ఒప్పందాల శకం ముగిసిందని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ గాలిబాఫ్ పేర్కొన్నారు. మాట నిలబెట్టుకోవాలని, లేదంటే మూల్యం చెల్లించడానికి సిద్ధం కావాలని అమెరికాను హెచ్చరించారు. హార్ముజ్ జలసంధిని దశల వారీగా తెరిచేందుకు తమకు మాత్రమే అధికారం ఉందన్నారు. అవగాహన ఒప్పందంలో 5వ పాయింట్ ఇదేనని ఒక ఫోటోను ఎక్స్లో పోస్టు చేశారు. హార్ముజ్ జలసంధిలో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు అమెరికా ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు పెరిగాయని గాలిబాఫ్ రాసుకొచ్చారు. కెనడాలో కాల్పులు కలకలం రేపాయి. టొరంటోలో ఓ స్ట్రీట్ ఫెస్టివల్ సమీపంలో జరిగిన కాల్పుల్లో 2 మృతి చెందగా మరో 4 గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆర్లింగ్టన్ అవెన్యూ సమీపంలో సల్సా సెయింట్ క్లేర్ సాంస్కృతిక వేడుక జరుగుతుండగా దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని వెల్లడించారు. గత నెలలో భారత్ రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుంది. మేతో పోలిస్తే జూన్లో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు 34% పెరిగాయని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ CREA తన నివేదికలో పేర్కొంది. జూన్లో భారత్ సుమారు 51,000 కోట్ల రూపాయల విలువైన రష్యా ఇంధనాన్ని దిగుమతి చేసుకుందని తెలిపింది. ఇందులో 83% వాటా ముడి చమురుదేనని వివరించింది. చమురు ఉత్పత్తులు, బొగ్గు వంటివి 17%గా ఉన్నాయని వెల్లడించింది. చైనా తర్వాత రష్యా ముడి చమురును కొనుగోలు చేస్తున్న 2వ అతిపెద్ద దేశంగా భారత్ నిలిచిందని CREA నివేదిక పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జామ్నగర్ రిఫైనరీకి రష్యా చమురు సరఫరా మేతో పోలిస్తే జూన్లో 150% పెరిగింది. రష్యా ముడి చమురును శుద్ధి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. 63 మిలియన్ యూరోల విలువైన విమాన ఇంధనాన్ని భారత్ బ్రిటన్కు సరఫరా చేసింది. అమెరికాతో పాటు ఐరోపా దేశాలకు కూడా చమురు సహా పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. షాబాద్లో 6గురిని హత్య చేసిన రాజ్కుమార్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. హత్యల రోజు నిందితుడు ఉపయోగించిన కారును పోలీసులు గుర్తించారు. మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 హత్యలు చేసిన నిందితుడు రాజ్కుమార్ కోసం పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. ఇప్పటికే మొత్తం 9 బృందాలను ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పి కూడా వెల్లడించడం జరిగింది. దాదాపు నిన్న అంటే శుక్రవారం అర్ధరాత్రి 11:30 ప్రాంతంలో కూడా రాజ్కుమార్ తన సొంత నివాసం దగ్గరనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అక్కడి నుంచి పరారైన మాత్రం పోలీసులు టెక్నికల్గా గుర్తించడం జరిగింది. అతను ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతను ఎక్కడికి వెళ్ళారని చెప్పి కూడా దర్యాప్తు ప్రారంభించిన క్రమంలోనే ఈ విషయాలు వెలుగులోకి వచ్చినని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. నిన్న నేరుగా అతని కుటుంబ సభ్యులను అటు భార్య 2 కొడుకులను చంపిన తర్వాత సమీపంలోనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తర్వాత తన ఒక కారు రెడ్ కారుని నేరుగా ఇటు కొత్తూరు సమీపంలో ఉన్న చేగూరు రైల్వే స్టేషన్ వద్ద కారుని అయితే గుర్తించారు. అక్కడి వరకు కూడా కారు ద్వారా వెళ్ళారని చెప్పి కూడా పోలీసుల దర్యాప్తులో
వెలుగులోకి వచ్చింది, కానీ ఇంకా అతని ఆచూకీ మాత్రం ఇంకా పోలీసులు అయితే ఇంకా లభించలేదని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా అతను ఎక్కడి నుంచి అంటే ఇక్కడ తన సొంత ఊరు నుంచి కూడా రైల్వే ట్రాక్ వరకు వెళ్ళిన ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత అతను ఎక్కడెక్కడ వెళ్ళాడనే దాని మీద కూడా కారు ద్వారా కూడా వివరాలు అయితే అధికారులు అయితే సేకరించడం జరుగుతుంది. కానీ ఈరోజు అతన్ని అదుపులో తీసుకుంటామని చెప్పి పోలీసు అధికారులు ప్రస్తుతం అయితే చెప్తున్నారు. కానీ నిన్న అత్యంత కిరాతకంగా 6గురిని హత్య చేసిన నిందితుడు రాజకుమార్ కోసం ఎవరన్నా ఆచూకీ చెప్పినట్లయితే వాళ్ళకి 2 లక్షల వరకు బహుమతి ఇస్తామని చెప్పి కూడా ఒక ప్రకటన ద్వారా కూడా రిలీజ్ చేయడం జరిగింది. వారు సమాచారం ఇచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారి విషయాలని గోప్యంగా ఉంచుతామని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. కానీ రాజకుమార్ అసలు ఎక్కడికి పారిపోయాడు, తర్వాత ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా ఇంకా ఒక స్పష్టంగా ఆ వివరాలు అయితే పోలీసు అధికారులు అయితే ఇప్పటివరకు అయితే గుర్తించలేదని కూడా చెప్పవచ్చు. నిన్న రైల్వే ట్రాక్ వరకు మాత్రమే వెళ్ళిన సమాచారం, అక్కడ వరకు ఉన్నాడని మాత్రమే సమాచారం ఉంది. కానీ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడు, రైల్వే ట్రాక్ దాటి అక్కడ అడవి ప్రాంతం సంబంధించి కూడా ఒక ప్రాంతంకి వెళ్ళారని సమాచారం ఉందని చెప్పి కూడా చేవెళ్ళ డీసీపీ గౌతమ్ యోగేష్ కొద్దిసేపటి కింద ఆ ఫోన్లో మాత్రం సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా అతని కోసం గాలింపు ముమ్మరంగా చేపడుతుంది. ఇటు లాండర్తో పాటు ఎస్ఓటీ తర్వాత రైల్వే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కి సంబంధించి కూడా ఆ పోలీసు సహకారంతో కూడా రైల్వే ట్రాక్ సమీపంలో కూడా అన్ని చోట్ల కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నామని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. అయితే నిన్న జరిగిన ఉదంతం ఒకసారి చూసుకున్నట్లయితే నిందితుడిని ఖచ్చితంగా పోలీసు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుని అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా స్థానికులు నిన్న డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. లేదనుకో ఆ నిందితుడిని మాకు అప్పగిస్తే మేము చూసుకుంటామని చెప్పి కూడా వారు పోలీసులతో వాగ్దానం చేసిన పరిస్థితి అయితే ఉన్నది. అయితే మరొక పక్క ఎవరైతే బాధితురాలు ఉన్నారో వారి బాధితురాలు సోదరి కూడా కేవలం వారి ఇంట్లో ఒక్కరు మాత్రం ఉండడంతో కూడా ఆమెకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి తర్వాత ప్రభుత్వం తరపు నుంచి 5 లక్షల ఎక్స్‌రేషన్తో పాటు ప్రభుత్వం ఇల్లు లేదా ఆమెకు అంటే జీవనానికి సంబంధించి కూడా చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన ఆశ్రమంలో కల్పించి తర్వాత ఆమెకు సంబంధించి కూడా అన్ని అవసరాలు కూడా తీరుస్తామని చెప్పి కూడా నిన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అయితే ఆ స్థానికుల సమక్షంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీంతో వారు అయితే ఆందోళన విరమించుకున్న పరిస్థితి అవుతుంది. కానీ ఈ ప్రస్తుతం రాజకుమార్ కోసం పోలీసుల వేట కొనసాగుతుందని చెప్పవచ్చు. నిన్నటి నుంచి దాదాపు నిన్న 7 బృందాలుగా గాలించిన పోలీసులు మరో 2 బృందాలతో అంటే ఇటు టెక్నికల్ గాను తర్వాత లాండర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు, రైల్వే పోలీసులు ఈ విధంగా అన్ని బృందాలుగా దాదాపు 9 బృందాల నుంచి కూడా ఏర్పాటు చేసి తర్వాత గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. అతను ఈరోజు ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అతను ఆచూకీ అంటే ప్రస్తుతం అతను ఏ విధంగా ఉన్నాడు అనేది కూడా ఒక సస్పెక్టెడ్గా ఇప్పుడు ఒక అనుమానంగా అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 6గురిని హత్య చేసిన తర్వాత వారి ఎవరైతే నిందితుడు రాజకుమార్ ఉన్నారో వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ విధంగా 6గురిని హత్య చేశాను తర్వాత నేను చనిపోతాను అని చెప్పి కూడా చెప్పడంతో కూడా పోలీసుల సమాచారం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ కోణంలో అంటే అతను ఇక్కడ నుంచి పారిపోయిన తర్వాత అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర కారు పెట్టి తర్వాత ఆత్మహత్య ఏమైనా చేసుకున్నాడో అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే నిన్నటి నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడనేది కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాబట్టి ఇప్పటివరకు ఫోన్ కూడా ఆన్ కాకపోవడంతో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతను మరి ఆత్మహత్య ఏమైనా చేసుకున్నాడా లేదా అతనికి సంబంధించి కూడా ఫోన్ ఆన్ చేయకుండా ఎక్కడన్నా ఏదైనా ప్రాంతంలో ఉన్నాడన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ఆత్మహత్య చేసుకున్నట్లయితే రైల్వే ట్రాక్ సమీపంలో కానీ రైల్వే ట్రాక్ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇటు రైల్వే పోలీసుల సహకారంతో కూడా ఇటు లాండర్ పోలీసులకు సంబంధించి ఫ్యూచర్ సిటీ పోలీసులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. మరి ఈరోజు రాజ్కుమార్ని పట్టుకుంటాము అంటే అతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు తర్వాత అనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాబట్టి మరి చూడాలి సాయంత్రం వరకు రాజ్కుమార్ ఎక్కడున్నారు తర్వాత ఏ స్థితిలో ఉన్నాడు అనేది కూడా ముఖ్యంగా గుర్తించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా పోలీసులు అధికారులు చెప్తున్నారు. కానీ ఈరోజు ఖచ్చితంగా రాజ్కుమార్ని పట్టుకొని తీరుతామని చెప్పి కూడా పోలీసులు అయితే ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. దశాబ్దాలుగా శ్రోతలను అలరించిన మధుర స్వరం మూగబోయింది. పాటను అమృతతుల్యం చేసిన గాత్రం దివికేగింది. భాష ఏదైనా బాణి ఎలాంటిదైనా స్వరాలకు అనుగుణంగా గాత్రం మార్చుకోగల అద్భుత శక్తి ఆమె సొంతం. దక్షిణ భారత గాన కోకిలగా తెలుగునాట జానకమ్మగా ఖ్యాతి గడించిన స్వర సామ్రాజ్ఞి ఎస్ జానకమ్మ సంగీత ప్రియుల్ని శోకసంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లారు. తరాలుగా శ్రోతలను అలరించిన అజరామరమైన తన పాటను విడిచి సెలవు తీసుకున్నారు. విఖ్యాత గాయని ఎస్ జానకి శనివారం తుది శ్వాస విడిచారు.
కర్ణాటకలోని మైసూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శ్వాస సంబంధ సమస్యలతో వారం రోజులుగా చికిత్స పొందుతున్న జానకి శనివారం రాత్రి మృతి చెందారు. జానకి మరణ వార్తను ఆమె మనవరాలు అప్సరా విద్యుల సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ప్రేమ ఆప్యాయతలు పంచే కుటుంబ సభ్యుల మధ్య నాయనమ్మ ప్రశాంతంగా కన్నుమూశారని తెలిపారు. ఆమె అద్భుతమైన సంగీత ప్రయాణంలో కాలానికి అతీతమైన గీతాలను మిగిల్చి వెళ్లారని పేర్కొన్నారు. వైవిధ్య స్వరంతో పాడిన పాటలు లెక్కలేనన్ని మధుర స్మృతులను మిగిల్చాయని, మానవత్వం, దయాగుణం, గొప్ప వ్యక్తిత్వాన్ని మాకు విడిచి వెళ్లారని తెలిపారు. ఈ కష్ట సమయంలో మా కుటుంబ ఏకాంతతను గౌరవించాలని ప్రార్థిస్తున్నట్లు అప్సరా విజ్ఞప్తి చేశారు. వయోభారంతో బాధపడుతున్న ఆరోగ్యపరమైన సమస్యలు అంతగా లేని జానకి 2 వారాల క్రితమే మంగళూరులోని మంగళాదేవి దేవాలయాన్ని సందర్శించారు. ఈ ప్రయాణ సమయంలో శ్వాస సంబంధ సమస్యలు ఎదురవడంతో మైసూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం ఇంటికి వెళ్లారు. మళ్లీ గతవారం కాలికి ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి 7:30 గంటలకు గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు వైద్య బృందం వెల్లడించింది. జానకి భర్త వి రామప్రసాద్ 1997లో మరణించగా ఏకైక కుమారుడు మురళీకృష్ణ ఈ ఏడాది జనవరిలో మృతి చెందాడు. ఈ విషాదం ఆమెను బాగా కుంగదీసింది. నీ పాదాల పడి ఉండగా పూలల్లో నూలైన కానైతిని నీ మెడలో నద్దుగాడగా. జానకి పాటలంటే ఆమె భర్త వి రాంప్రసాద్కు అంతులేని విశ్వాసం. 1956లో జానకితో వివాహానికి ముందే ఏవిఎం స్టూడియోకు వస్తూ వెళుతూ ఉండే రాంప్రసాద్ జానకిపై తొలిచూపులోనే మనసు పారేసుకున్నారట. తన తండ్రితో చెప్పి జానకికి ఏవిఎం స్టూడియోలో మంచి అవకాశాలు దక్కేలా చేసిన రాంప్రసాద్ ఆపై ఆమె సినీ ప్రయాణానికి ఓ చుక్కానిలా మారారు. జానకి పాడే ప్రతి పాటను దగ్గరుండి పరిశీలించేవారు. స్టూడియోల్లోనూ వెంటే ఉంటూ సలహాలిచ్చేవారు. నేను ప్రస్తుతం ఇన్నేసి అవార్డులు పొందానంటే అందుకు రాము చూపిన శ్రద్ధే కారణమని తన భర్త గురించి జానకి చెప్పేవారు. పాటల్లో మిమిక్రీ చేసిన ఘనత జానకికే సొంతం. పసిబాలుడు మొదలుకొని మధ్య వయసు, పండు ముసలి గొంతుకులను కూడా తన స్వరంతో పలికించగలిగిన జానకి దక్షిణ భారత గాన కోకిలగా ఖ్యాతి గడించారు. 2013లో తనకొచ్చిన పద్మభూషణ్ అవార్డును ఎస్ జానకి తిరస్కరించి వార్తల్లో నిలిచారు. ఈ అవార్డుల్లో దక్షిణ భారత కళాకారులపై వివక్ష చూపుతున్నట్లు బహిరంగంగానే విమర్శించిన ఆమె ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. సినీ పరిశ్రమ జానకమ్మ అని పిలిచినా, దక్షిణ భారత చిత్ర పరిశ్రమ నైటింగేల్ ఆఫ్ సౌత్ సినిమా అని పిలిచినా జానకి అన్ని బిరుదులను అవార్డులుగా భావిస్తారు. ఎంతలా అంటే పద్మభూషణ్ అవార్డు వచ్చిన నాడే నేను భారతరత్నకు అర్హురాలిని అని, ఈ సమయంలో పద్మభూషణ్ ఏంటని భారత ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించారు. బహుశా ఉత్తర భారతదేశంలో పుట్టి ఉంటే ఎప్పుడో భారతరత్న అయి ఉండేదానినంటూ తన ప్రతిభపై అంతులేని విశ్వాసాన్ని ప్రదర్శించారు. ప్రఖ్యాత గాయని ఎస్ జానకి అంత్యక్రియలు సాయంత్రం 5 గంటలకు మైసూరులో జరగనున్నాయి. మైసూరు తాలూకా హెచ్డి కోటె రోడ్డులో ఉన్న కనియనహుండి ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు జరుగుతాయని కర్ణాటక మంత్రి యతీంద్ర సిద్దరామయ్య తెలిపారు. జానకి కోరిక మేరకే మైసూరులో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ ఉదయం 10 గంటలకు మైసూరు మహారాజా కాలేజ్ గ్రౌండ్స్ లో జానకి పార్థివ దేహాన్ని ఉంచారు. అభిమానుల సందర్శనార్థం సాయంత్రం 4 వరకు అక్కడే ఉంచుతారు. పెద్ద సంఖ్యలో అభిమానులు జానకి పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. అమృత గాయానికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఆ మధుర గాయని ఆలపించిన పాటలను, సంగీత ప్రపంచానికి ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.
జానకమ్మ మృతితో దేశం ఒక సంగీత దిగ్గజాన్ని కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. జానకి తన గాత్రంతో ఎన్నో తరాలను మంత్రముగ్ధులను చేశారని రాసుకొచ్చారు. 60 ఏళ్ల కెరీర్లో సుమారు 20 భారతీయ భాషల్లో వేల పాటలను పాడారని గుర్తు చేసుకున్నారు. ఆమె పాటలు చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటాయని తెలిపారు. జానకమ్మ మరణం సంగీత సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వివిధ భాషల్లో ఆమె పాడిన పాటలు 2-3 తరాల ప్రజలను అలరించాయని రాసుకొచ్చారు. ఆమె మధురమైన పాటలు భవిష్యత్తులోనూ శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. జానకి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యులు అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రధాని మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. మహాగాయని స్వరం మూగబోయిందని తెలుసుకున్న సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. తన మధుర గానంతో శ్రోతలను విశేషంగా అలరించిన జానకమ్మ ఇక లేరన్న వార్త విని సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకమ్మ గాన కోకిలాని ఆమె స్వరం అజరామరం అంటూ కొనియాడారు. ఆమె సినీ రంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులతో పాటు ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సైతం తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం. జానకమ్మ మరణ వార్త తన హృదయాన్ని కలిచివేసిందని ప్రముఖ నటుడు చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో మరుపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు. జానకమ్మ గాయని మాత్రమే కాదు, భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి అని కొనియాడారు. సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయామన్నారు. గాన కోకిల జానకమ్మ ఇక లేరనే వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రాలతో పాటు తన చిత్రాలలోనూ ఆమె పాడిన ఎన్నో అమర గీతాలు శ్రోతలను రంజింపజేస్తూనే ఉంటాయన్న బాలకృష్ణ తమ కుటుంబంతో ఆమెకు దశాబ్దాల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. తెలుగు చిత్రసీమతో పాటు దక్షిణాదికి చెందిన ప్రముఖ నటులు, సినీ గాయకులు, సంగీత దర్శకులు జానకి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దక్షిణాది గాన కోకిల ఎస్ జానకమ్మ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగింటి ఆడపడిచైన ఆమె 6 దశాబ్దాలకు పైగా సాగిన తన అసమాన సంగీత ప్రస్థానంలో ఎన్నో తరాలను తన అమరగానంతో మురిపించారన్నారు. ఆమె అమూల్యమైన సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. ఎస్ జానకి తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలుగు గాయనీమణుల్లో ఆమె ఒక ఆణిముత్యంలాంటివారని, ఆమె గాత్రం ఎంతో మధురమైనదని కొనియాడారు. జానకి పాడిన గీతాలను తెలుగువారు ఎప్పటికీ మరచిపోరని వ్యాఖ్యానించారు. లోకేష్ సహా మంత్రులు జానకి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. తన మధుర గానంతో భారతీయ సంగీత రంగానికే విశిష్ట సేవలందించిన జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. జానకి మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో జానకి తన గళ మాధుర్యంతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని రేవంత్ రెడ్డి కొనియాడారు. పాత్ర సన్నివేశాలకు, సందర్భాలకు అనుగుణంగా నవరసాలను పలికిస్తూ పాడిన పాటలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయన్నారు. జానకి మరణం పట్ల పలువురు తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు విచారం వ్యక్తం చేశారు. జానకి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. జానకమ్మ గాత్రం అజరామరమని కొనియాడారు. ఆమె పాడిన వేలాది పాటలు, వైవిధ్యభరితమైన స్వరాలు
తరతరాలకు చిరస్మరణీయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జానకి మరణం బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. గాన మాధుర్యంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాలను జానకి గెలుచుకున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రముఖ గాయని జానకి మరణ వార్త ఎంతో బాధాకరమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆమె తన బాల్యంలో కొన్నేళ్లు సిరిసిల్లలో నివాసం ఉన్నారని గుర్తు చేసుకున్నారు. జానకి మరణం పట్ల తమిళనాడు సీఎం విజయ్, ప్రముఖ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఇళయరాజా సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటక సీఎం శివకుమార్ సహా ఆ రాష్ట్ర సినీ రాజకీయ ప్రముఖులు జానకి కుటుంబానికి సానుభూతి తెలిపారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాను భారీ వర్షాలు హడలెత్తించాయి. కొన్ని రోజులుగా కురిసిన కుంభవృష్టికి ఢాకా నగరం చెరువులా మారింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదల కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. డ్రైనేజీలు పొంగి పొర్లడంతో వరద ఇల్లు, దుకాణాల్లోకి చేరింది. పలు ప్రధాన కూడళ్లలో 3 నుంచి 4 అడుగుల మేర వాననీరు నిలిచిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కార్యాలయాలకు, పనులకు వెళ్లేవారు ఇబ్బంది పడ్డారు. పరిస్థితి అత్యంత దారుణంగా తయారవడంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బంగ్లాదేశ్ విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దించారు. విజయవాడ ఆటోనగర్లోని మెకానిక్ షెడ్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల్లో ప్రైవేటు బస్సులు తగలబడుతున్నాయి. మెకానిక్ షెడ్డులో పార్క్ చేసి ఉన్న ప్రైవేటు బస్సులను మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. విశాఖ తీర ప్రాంతంలో ఈ తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బంగాళాఖాతంలో భూకంపం కారణంగా విశాఖ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నివేదిక ప్రకారం ఈ తెల్లవారుజామున 5 గంటల 6 నిమిషాల సమయంలో బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. కాకినాడకు తూర్పు దిక్కున సుమారు 225 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భూకంప ప్రభావంతో విశాఖలోని ఎంవీపీ, అప్పుగర్, పెద్దవాల్తేరు, గాజువార, ఆరిలోవా, మంగళపాలెం సహా పలు ప్రాంతాల్లో సుమారు 7 సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. కాకినాడ తీరంలో కేంద్రీకృతమైన భూకంపంతో విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బీచ్ రోడ్, సీతమ్మధార, గాజువాక, మధురవాడ ప్రాంతాల్లో ప్రకంపనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 5 నుంచి 10 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు చెబుతున్నారు. భూమిలో వీక్ జోన్స్ వల్లే భూకంపాలు చోటు చేసుకుంటున్నాయన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశ్రాంత శాస్త్రవేత్త కేఎస్ఎన్ మూర్తితో మా ప్రతినిధి కృష్ణమనాయుడు ముఖాముఖి.
కాకినాడ తీరానికి 225 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దీని తీవ్రతతో విశాఖ పరిసర ప్రాంతాల్లో భూమి అయితే కంపించింది. తెల్లవారుజామున 5 గంటల 8 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీని గురించి మరిన్ని విషయాలు మనకు తెలిపేందుకు ఆ విభాగానికి చెందినటువంటి నిపుణులు కేఎస్ఎన్ మూర్తి గారు ఉన్నారు. సార్, ఈ భూకంపం రావడానికి ప్రధానంగా గల కారణం ఏంటి సార్? ప్రధానంగా కారణం ఏంటంటే భూమి లోపల పగుళ్ళని మనం సైంటిఫిక్ లాంగ్వేజ్లో వీక్ జోన్స్ అని ఉంటాయి. ఈ వీక్ జోన్స్ మామూలుగా అలా నిశ్శబ్దతగా ఉంటాయి. కానీ మనకు మేజర్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఇండియన్ ప్లేట్ అని అంటారు. ఇండియన్ ప్లేటు, అంటార్కిటిక్ ప్లేటు, మనకి భూ ఉపరితలం అంతా రకరకాల ప్లేట్ల కింద విభజించింది. ఈ ప్లేట్లు నిత్యం మూవ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ ప్లేటు గత కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అంటార్కిటికా దగ్గర ఉన్నది అలా నార్త్కి వెళ్తోంది. ఇప్పుడు కూడా ఏడాదికి 3 సెంటీమీటర్ల చొప్పున నార్త్కి వెళ్తోంది. ఈ ప్లేట్లు మూవ్ అవడం వలన ఒక్కో చోట ప్లేట్లు రాపిడ్ అవడం వలన ఒక్కో చోట ఒక ప్లేటు కింద ఒక ప్లేటు వెళ్ళడం వలన భూకంపాలు వస్తాయి. కాకపోతే మేజర్ భూకంపాలు, మైనర్ భూకంపాలు ఉంటాయి. మన కాకినాడ దగ్గర వచ్చిందని మైనర్ భూకంపం. మేజర్ భూకంపాలు ఎక్కడొస్తాయంటే ఒక ప్లేటు కింద ఒక ప్లేటు వెళ్ళినప్పుడు కానీ, ఒక ప్లేటు తగులుకున్నప్పుడు హిమాలయ ఏరియాలు, ఒక ప్లేటు కింద ఒక ప్లేటు వెళ్ళడం అంటే మన అండమాన్ దగ్గర అక్కడ వచ్చే భూకంపాలు మ్యాగ్నిట్యూడ్ 7.5, 8, 9.3 ఉంటాయి. తర్వాత ఏంటంటే తీవ్రత ఎక్కువ ఉంటుంది, ప్రాణ నష్టం ఉంటుంది, అవన్నీ ఉంటుంది. ఈ భూకంపాలు ఏంటంటే మనకి భూమి లోపల ఎక్కడైనా సరే వీక్ జోన్స్ అని ఉంటాయి. మీరు ఊహించుకోండి, ఇండియా 3 సెంటీమీటర్లు పెర్ ఇయర్ చొప్పున అలా నార్త్కి వెళ్తుంది. నార్త్లో ఏషియన్ ప్లేట్ అని ఇంకో ప్లేట్ ఉంది. ఈ 2 ప్లేట్లు తగులుకోవడం వల్లనే మనకి హిమాలయాలు ఫార్మ్ అయ్యాయి. మరి ఇంకా ఈ ప్రతి సంవత్సరం కూడా ఇండియా అలా మూవ్ అవుతుంది. ఈ ప్రెషర్ వచ్చినప్పుడు ఏమిటవుతుంది, ఆ హిమాలయ ప్రాంతాల్లోనూ అంటార్కిటికా ప్రాంతాల్లోనే కాకుండా ఇండియాలో ఉన్న స్టేబుల్ ఏరియాల్లో కూడా కొన్ని వీక్ జోన్స్ ఫెయిల్ అయిపోతుంటాయి. అవి ఎక్కడంటే ఫాల్ట్ జోన్స్ ఉన్న చోట జరుగుతుంది. మన కృష్ణా గోదావరి గ్రాబిన్ అవ్వచ్చు, లేకపోతే కనుక మన ఈస్ట్ కోస్ట్లో మేము విస్తృత పరిశోధనలు చేసాం. పాండిచ్చేరి, ఒంగోలు, తర్వాత విజయనగరం, ఈ ఏరియాలో చిన్న చిన్న ఫాల్ట్ జోన్స్ ఉన్నాయి. ఈ ఫాల్ట్ జోన్స్ ఏమిటవుతాయి, ఈ ఒత్తిడికి ఫెయిల్ అయిపోయి భూకంపాల కింద వస్తాయి. ఇవాళ కాకినాడ దగ్గర వచ్చిన భూకంపం కూడా అటువంటి మైనర్ ఎర్త్క్వేక్ 4.5 మ్యాగ్నిట్యూడ్. కానీ జనరల్గా లోతు ఎక్కువైన కొద్దీ ఇక్కడ మనకి ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. ఇది లోతు 10 కిలోమీటర్లే. 10 కిలోమీటర్లు మరీ లోతు కాదు. అంచేత తూర్పు తీరం అంతా, ఆంధ్ర కోస్ట్ అంతా కూడా ఈ భూకంపం ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. 225 కిలోమీటర్ల దూరంలో ఏర్పడినటువంటి ఈ ప్రకంపనల కారణంగా విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. మీరు కూడా స్వయంగా అనుభవం ఈరోజు చేశారు. సో ఆ సమయం అప్పుడు ఎలా ఉండింది సార్? నేను మంచం మీద, నేను జనరల్గా 4:30కి లేచిపోతాను. 5 o'clock మంచం మీద వెలకల్లా పడుకుంటే మంచం ఎందుకో కానీ ఊగుతున్నట్టు అనిపించింది. వెంటనే అర్థమైపోయింది ఇది భూకంపం అని. ఇప్పుడు ఏమిటవుతుందంటే ఈ పగుళ్ళు మనం కాకినాడ 223 కిలోమీటర్లు ఇవన్నీ మనం ఊహించుకుంటున్నాం. కానీ మొత్తం భూమిని ఊహించుకుంటే 220 కిలోమీటర్లు నథింగ్. అక్కడెక్కడో బే ఆఫ్ బెంగాల్లో 10 కిలోమీటర్ల లోతులో ఒక ఫాల్ట్ జోన్ ఏదో ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోతే ఎర్త్లో ఎక్కడ ఏం జరిగినా సరే దాని ఎఫెక్ట్ మొత్తం చాలా చోట్ల కనపడుతుంది, దాని మ్యాగ్నిట్యూడ్ బట్టి. ఈ మ్యాగ్నిట్యూడ్ 4.5 కాబట్టి ఆంధ్ర కోస్ట్లో పడింది. అదే కనుక మనకు అండమాన్లో కనుక 2004లో సునామీ వచ్చినప్పుడు 9.5 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వచ్చింది. మొత్తం తూర్పు తీరం అంతా ఎఫెక్ట్ అయింది, చుట్టుపక్కల కంట్రీలన్నీ ఎఫెక్ట్ అయ్యాయి. సో ఎర్త్క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్, దాని యొక్క డెప్త్ని బట్టి మనకి అనుభవం వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ భూకంపాలు అంటే చాలా తక్కువ, మనదంతా మైదా ప్రాంతం ఎక్కువగా ఉంటుంది, దానికి చాలా దూరంగా ఉంటుంది. ఎందుకు ఈ మధ్య కాలంలో తరచుగా మన దగ్గర కూడా ఇలాంటివి సంభవిస్తున్నాయి? దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎక్కడక్కడ ప్రపంచంలో, ఇండియాలోనే కాదు, భూకంపాలు లేని సురక్షిత ప్రాంతం అంటూ లేదు. ఎందుకంటే ఈ టెక్టానిక్ ఫోర్సెస్ ఇవన్నీ ఇక్కడ బాగా ఈ మధ్యన తరచు భూకంపాలు రావడం, అంటే వీక్ జోన్స్ అన్నీ ఇక్కడ యాక్టివేట్ అవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదివరకైతే ఎప్పుడో కానీ వచ్చేవి కాదు, కొన్ని డిఫైన్ ఏరియాల్లోనే వచ్చేవి. ఇప్పుడు ఇంటీరియర్ ఏరియాలో కూడా ఎర్త్క్వేక్ యొక్క ఎక్కడెక్కడ వస్తాయో వాటి తీవ్రతను బట్టి మనం ఒక జోనల్ మ్యాప్ ప్రిపేర్ చేసాం. ఇదివరకు Zone 1, Zone 2, Zone 3, Zone 4, Zone 5. Zone 5 అన్నిటికన్నా దారుణం, Zone 1 తక్కువ. ఇప్పుడు Zone 1 అంటూ లేదు, ప్రతి చోట భూకంపాలు వచ్చేస్తున్నాయి. కాకపోతే మనది Zone 2లోకి వస్తుంది కాబట్టి అంత విపరీతమైన భూకంపాలు వచ్చే ఏరియా మాత్రం కాదు మనది.
సో ఇది నిపుణులు చెప్తుంది. ఇవాళ తెల్లవారుజామున తాను స్వయంగా ఈ భూకంప తీవ్రతని అనుభవించారని, ఎంవీపీ సహా మిగిలినటువంటి చాలా ప్రాంతాల్లో కూడా ఈ భూకంప తీవ్రత కనిపించిందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇది లోతు చాలా తక్కువగా ఉన్నటువంటి చోట ఏర్పడింది కాబట్టి దీనివల్ల పెద్దగా ప్రభావం లేదని, ఎటువంటి ప్రాణ నష్టం కూడా ఆస్తి నష్టం కూడా ఇక్కడ విశాఖ పరిసర ప్రాంతాల్లో అయితే లేదు. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీ న్యూస్, విశాఖపట్నం నుంచి. హైదరాబాద్ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున అతివేగంగా వెళ్తున్న ఫెరారీ స్పోర్ట్స్ కారు హిల్ వ్యూ అపార్ట్మెంట్ ప్రధాన గేటును ఢీకొట్టింది. ప్రమాదంలో అపార్ట్మెంట్ గేటు పూర్తిగా ధ్వంసమైంది. కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం అనంతరం కారులో ఉన్న యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. వారు మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతివేగంగా కారు నడపడం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఫెరారీ కారును క్రేన్ సహాయంతో టోయింగ్ వాహనంలో పోలీసులు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టింది. ఆలయాభివృద్ది, భక్తులకు మెరుగైన సేవలు, వసతి సదుపాయాల విస్తరణ వంటి భవిష్యత్ కార్యాచరణపై భక్తుల్లో ఆసక్తి నెలకొంది. ఆలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారనేది చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో నూతనంగా నియమితులైన దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ సత్యనారాయణ రెడ్డితో మా ప్రతినిధి పవన్ ప్రత్యేక ముఖాముఖి. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి దేవస్థానానికి సంబంధించి దాదాపు 16 ఏళ్ల తర్వాత నూతన పాలక వర్గం ఏర్పడింది. ప్రస్తుతం చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, 16 ఏళ్ల తర్వాత పాలక వర్గం ఏర్పడవడం, మీరు చైర్మన్గా నియమితులు అవ్వడం జరిగింది. ఎలా భావిస్తున్నారు ఈ పరిణామాన్ని? ఏంటి అంటే ఇది చాలా సంతోషంగా భావిస్తున్నాను. అంటే ఈ ఆపర్చునిటీ కల్పించిన లక్ష్మీనరసింహస్వామి కానీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సీఎం గౌరవనీయులైన రేవంత్ రెడ్డికి కానీ అవకాశం కల్పించినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కాబట్టి ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని దీన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి అనేది ఆలోచన డిస్కస్ చేస్తాం మాతో కానీ, మా కొలీగ్స్ అందరం కలిసి కానీ. దాని మీద ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్ గా ముందుకు తీసుకెళ్ళాం. సో పాలకవర్గానికి సంబంధించి రాబోయే 100 రోజుల ప్రణాళిక ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇప్పుడు దాని 100 రోజుల ప్రణాళిక అని ఫస్ట్ మీటింగ్ కదా, అంత డీటెయిల్గా డిస్కస్ చేయలేదు. నెక్స్ట్ 1 or 2 మీటింగ్స్ కలిసిన తర్వాత ఏంటంటే 100 రోజుల వాట్ ఆల్ ద థింగ్స్ వీ హ్యావ్ టు డూ అనేది అవగాహన వర్కౌట్ చేసి అప్పుడు డిస్కస్. సో ఈరోజు తొలి సమావేశం జరిగింది. తొలి సమావేశానికి సంబంధించి ప్రత్యేకంగా ఏ అంశాల గురించి చర్చించారు? ఇదే ఇంతకుముందు చెప్పాను కదా, మెయిన్ భక్తుల సౌకర్యార్థము ఏమేం చేయాలి, ఏమేం గ్యాప్స్ ఉన్నాయి, ఎట్లా ఉన్నది మా కొలీగ్స్ అందరూ కూడా షేర్ చేసిండ్రు. దాన్ని మనం వర్కౌట్ చేసుకొని ఎట్లా 1 after 1 ప్రియారిటీ వైజ్ ఎట్లా ఇంప్రూవ్ చేద్దామనేది చేస్తాం. సార్, పాలకవర్గం ఏర్పాటు అవ్వడం ఒక ఎత్తు అయితే మీరు చైర్మన్గా ఎన్నికవడం మరో ఎత్తు. సో ఈ గురుతర బాధ్యత మీ భుజాలపైకి రావడం వెనుకున్నటువంటి కారణాలు ఏమై ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు? అది నాకు తెలియదు. ఇప్పుడు నా విషయం నాకనేదంటే బయటలోకి ఎక్కువ తెలుస్తాయి కాబట్టి అది దీని మీద ఈ బాధ్యత నాకు వచ్చింది. దానిని స్వీకరించిన దాన్ని స్వార్థకం ఎట్లా వేయాలనేదే డ్యూటీ నేను ఆలోచించేది. కానీ ఎట్లా చేసి ఏం ఆలోచన చేసి మీకు ఇచ్చినది నాకు తెలియదు. సో పెండింగ్లో ఉన్న అంశాలకు సంబంధించి ముందుగా ఏ అంశాలను పరిష్కరించబోతున్నారు? అదే ఇప్పుడు ఈ మీటింగ్లో చెప్పలేను. మా యువ గారితో కూర్చొని నెక్స్ట్ మీటింగ్ 1 or 2 మీటింగ్స్ నేను ప్లాన్ చేసినప్పుడు పెండింగ్లో ఉన్నాయి ఏమేమి 1 or 2, 3, 4 అనేది తర్వాత చేసి చెప్తాను. సో ఆలయ ఆదాయాన్ని పెంచడం ఒక ఎత్తు అయితే దాంతోపాటు సమస్యలను పరిష్కరించడం, మౌలిక వసతుల కల్పనను మరి వేగవంతం చేయడం మరో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే భక్తులను ఫెసిలిటీ పెంచితే భక్తుల నెంబర్ పెరిగింది అనుకోండి, ఆదాయం పెరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే మనము కూడా డోనార్స్తోన మనము కానీ మనకు కొంచెం తెలిసిన వాళ్ళతో డోనార్స్తో కూడా తెప్పించి డెవలప్ చేసామనుకోండి ఫెసిలిటీస్ పెరుగుతాయి. తర్వాత అది కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ చూడండి ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర కొన్ని స్టేట్లనే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి అని తెలిసి ఉండొచ్చు. అప్పుడు నార్త్ సైడ్ కానీ వేరే కంట్రీస్ కానీ పోయిందనుకోండి, లైక్ టీటీడీ తిరుపతి దేవస్థానము, భక్తుల నెంబర్ పెరుగుతారు, ఆదాయం పెరుగుతుంది, అన్ని మంచిగా అవుతుంది. దానికి ప్రణాళికాబద్ధంగా స్టేజ్ వైజ్ ఎట్లా చేద్దామనేది ఆలోచించేద్దాం. సో మీరు 2 ఏళ్ల పాటు పదవిలో ఉండబోతున్నారు. కొత్త పాలక వర్గానికి సంబంధించి 2 ఏళ్లలో ఎలాంటి మార్కు చూపెట్టబోతున్నారు? ఏంటి? అందుకే డెవలప్మెంటే మార్పు. అంటే ఈ రోజు చెప్తాను కదా, ఈ రోజు 250 కోట్ల ఆదాయం ఉంది. 250 కోట్లు 2 ఏళ్ల తర్వాత ఏంటంటే 400, 500 తీసుకుపోయినా అనుకోండి, దద్దిదా మార్పు. అవునా? ఓకేనా? సో టీటీడీ తరహాలో అభివృద్ధి చేసేందుకు చివరిగా ఏం చెప్తారు? అదే చెప్తూ కదా, టీటీడీలో ఉన్న ఏంది, మన తాను లేనివి ఏంది,
ఆ గ్యాప్ తీసుకొని దాన్ని వన్ ఆఫ్టర్ వన్ మేము వర్కౌట్ చేసి డెవలప్ చేస్తాం. అప్పుడు కొన్ని రోజుల తర్వాత టీటీ వరకు అవుతుంది. ఓకేనా? సో మొత్తంగా యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేసేందుకు ఛాయశక్తులా కృషి చేస్తామని కొత్తగా ఏర్పాటైనటువంటి పాలకవర్గానికి సంబంధించినటువంటి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి చెప్తున్నారు. కొత్తగా పాలకవర్గం ఏర్పాటైంది, ఆయన చైర్మన్ గా నియమితులయ్యారు. ఇక్కడ మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తాము, టీటీడీ తరహాలో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, యాదగిరిగుట్ట నుంచి. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొత్తగా ఓటరు నమోదు కోసం ఉపయోగించే ఫామ్ 6లో ఈసీ మార్పులు చేసింది. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఆన్లైన్ ఫామ్లో సరికొత్త డిక్లరేషన్ను ప్రవేశపెట్టింది. దీనిపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జరిగిన ఎస్ఐఆర్లో తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయా లేదా అనే కాలం ఏర్పాటు చేసింది. ఈసీ పోర్టల్లో మాత్రమే ఈ డిక్లరేషన్ కనిపిస్తోంది. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే ఆఫ్లైన్ ఫామ్లో మాత్రం ఈ కాలం లేదు. సాధారణంగా ఈసీ ఫామ్లలో మార్పులు చేయాలంటే నిబంధనల ప్రకారం అధికారిక సవరణలు జరగాలి. కానీ చట్టబద్దమైన సవరణలు చేయకుండానే ఈసీ ఈ మార్పులు చేసినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతేడాది నుంచి కొనసాగుతున్న సర్ ప్రక్రియలో 5,58,00,000కు పైగా ఓటర్లను ఈసీ తొలగించింది. టీ20 లీగ్ తుది అంకానికి చేరుకుంది. తొలి ఎడిషన్ ఛాంపియన్ గా ఎవరు నిలుస్తారనే ఆసక్తి నెలకొంది. నేడు ఉప్పల్ స్టేడియంలో జరిగే తుది పోరులో ఖమ్మం ఏసెస్, హైదరాబాద్ ఛాంపియన్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఫైనల్స్ లో ఇరు జట్ల కెప్టెన్లు విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రెండు బృందాల సారథులు సివి మిలింద్, అభిజిత్ రెడ్డి టైటిల్ ను కైవసం చేసుకోవడంలో ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్వాలిఫైర్ 1లో హైదరాబాద్ కు టోర్నీలో తొలి ఓటమి రుచి చూపించిన ఖమ్మం అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు క్వాలిఫైర్ 2లో కరీంనగర్ డైమండ్స్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన హైదరాబాద్ ఛాంపియన్స్ ఫైనల్స్ లో ట్రోఫీని సొంతం చేసుకోవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. టీ20 లీగ్ ప్రతిభ ఉన్న యువతకి అద్భుతమైన అవకాశమని జట్ల సారథులు, కౌన్సిల్ చైర్మన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. టీ20 అనేది చాలా మంచి ప్లాట్ఫామ్. యాక్చువల్లీ ఈ ఇయర్ మనం కొంచెం ఎట్లా అంటే ఎక్కువ టైం లేకుండా స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎట్లా అంటే ఏదైతే ఓపెన్ ట్రయల్స్ హైదరాబాద్లో జరిగినాయో, ఐ థింక్ ఎవ్రీ ఫ్రాంచైజ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ట్రయల్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్. అలా ఇంకా మనకి ఎక్కువ ప్లేయర్స్ వస్తుంటారు అండ్ ఎక్కువ టాలెంట్ బయటకు వస్తుంటారు. సో ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఐ థింక్ ఇట్ విల్ గెట్ ఈవెన్ మోర్ బిగర్ ఫ్రమ్ హియర్. చాలా ప్లేయర్స్ చాలా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ కెరియర్స్లో ఉంటారు. యంగ్స్టర్స్, కొంతమంది 30sలో, కొంతమంది mid-20s. సో ఇట్ ఈస్ ద సేమ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీవన్. సో ఎవ్రీవన్ వాంట్స్ టు ప్లే దిస్. సో ఈ టోర్నమెంట్ ఆడాలంటే అందరి స్కిల్స్ హై ఉండాలి. సో ఏ స్టేజ్లో ఉన్నా ఇట్ ఈస్ గుడ్ బికాజ్ అందరూ ప్రాక్టీస్ చేస్తారు, అందరు బెటర్ అవనికి చూస్తారు అని టీ20 ఆడాలి అని. సో మీరు చెప్పినట్టు ఐ థింక్ ఇట్స్ గుడ్, వెరీ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. వే దే పర్ఫార్మ్, వీళ్ళందరి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మాకు డెఫినెట్గా అనిపించేది ఏంటంటే ఎంటైర్ ఎస్సీఏలో ఈ టీ20 తర్వాత గేమ్ లెవెలే మారుతుంది, స్కిల్ లెవెలే మారుతుంది, అందరి స్కిల్ లెవెలే మారుతుంది. ట్రైనింగ్ ఎలా తీసుకుంటారో, ఎలా ఆడతారు అనేది ఏ లీగ్లో కానీ, బి లీగ్లో కానీ, సి లీగ్లో కానీ, ఇంటర్ డిస్ట్రిక్ట్లో కానీ, ఇంట్రా డిస్ట్రిక్ట్లో కానీ గేమ్ చేంజర్ లాగా అవుతుంది టీ20 ఫర్ అవర్ ఎస్సీఏ అండ్ తెలంగాణ క్రికెటర్స్.